ఈ ఎపిసోడ్ తర్వాత ఓట్ బ్యాంక్ గ్రాఫ్ ఇలా ఉన్నది ఇలా పడిపోద్ది, ఇలా ఉన్నది ఇలా లేస్తది. అలాంటి ఎపిసోడ్ ఇది. అస్సలు ఏం ఆడడురా నాయనా సైలెంట్‌గా ఉంటాడు అనుకోవడం మాత్రం ఇరగదీశారు ఈ రోజైతే. అసలు ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయడు అంతలా ఆడతారని. ఇరగదీస్తాడు అనుకున్నోడు మాత్రం డల్ అయ్యాడు. కొన్ని కొన్ని మిస్టేక్స్ వాళ్ళ గ్రాఫ్‌ని టోటల్‌గా డౌన్ చేసే ఎపిసోడ్ ఇదైతే. దీని గురించి మొత్తం వీడియో చేశా. లాస్ట్ వరకు చూడండి. ఓకే. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సేమ్ నిన్నట్లాగానే ఈరోజు ఒక టాస్క్ పెట్టాలి. ఆ టాస్క్ కావాల్సింది 2 టీములు, ఇద్దరు లీడర్స్. వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్. దీనికి 2 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్‌లో లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 ఏంటంటే పైనుంచి బాల్ కింద పడతది. ఆ బాల్ స్టెప్ పడ్డ తర్వాత ఎవరైతే ఫస్ట్ పట్టుకొని హోల్డ్ చేసుకొని బజర్ మోగిన దాకా ఉంచుతారో వాళ్ళు ఎవరైతే ఇద్దరు కంటెండర్స్‌ని లీడర్‌గా అవసరం లేదు వీళ్ళు లీడర్‌గా చేయలేరు అని అనుకుంటారో వాళ్ళని రిమూవ్ చేయాలి. ఒకసారి బాల్ పట్టుకున్నోళ్ళు మళ్ళా బాల్ పట్టుకుంటే నెక్స్ట్ ఇంకోసారి రిమూవ్ చేసే ఆప్షన్ ఉండదు. ఆ బాల్‌ని తీసుకెళ్ళి ఎవరికైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరిని రిమూవ్ చేయాలనుకుంటే వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. సో, ఈ ప్రాసెస్‌లో ఒక్కళ్ళు రిమూవ్ చేస్తుంటే చేసే డిస్కషన్‌లో అయితే ఒక్కళ్ళు గ్రాఫ్‌లు వాళ్ళే చెడగొట్టుకున్నారనిపిస్తుంది. సరే ఫస్ట్ ప్రాసెస్ ఎలా జరిగిందో చెప్తా. 11-1లో ఫస్ట్ బాల్ పట్టుకున్నది మిథిలేష్. తను ఫస్ట్ రిమూవ్ చేయాలనుకున్నది రాజకుమారి. రాజకుమారి బాల్ తన అంటే డిఫెన్స్ చేసుకోవాలి. నేనెందుకు లీడర్‌గా ఉండకూడదని. మనోడు చెప్తాడు, "నువ్వు గేమ్ ఆడుతున్నావు. కాకపోతే లీడర్‌గా చేయలేవేమో అని అనిపించిందని" చెప్తది. ఈమేం చెప్తది, "నాకు అవకాశం రాలేదు. అంటే టీమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడుతున్నానో లీడర్‌గా ఇచ్చినా గాని ఇంకా బాగా ఆడగలను. డిఫెండ్ చేసుకుంటారు. కాకపోతే నాకు డిఫెన్స్ పర్లేదు అనిపించింది." తర్వాత సెకండ్ ఎవరిని రిమూవ్ చేశారంటే నెక్స్ట్ అండ్ సెకండ్ అపూర్వ. అపూర్వ గారిని రిమూవ్ చేశారు. తనకు కూడా లీడర్ క్వాలిటీస్ లేవని చెప్పి తనని రిమూవ్ చేశారు. నెక్స్ట్ అంటే తను కూడా డిఫెన్స్ అపూర్వ అంటే ఎప్పుడు గట్టిగా మాట్లాడతారు. ఏ టాపిక్ అయినా ఆమెది తప్పున్నా, ఆమెది నిజమున్నా గాని ఆమె అయితే గట్టిగా అరవడం అయితే ఆమెకొక హాబీ. ఫస్ట్ బాల్‌ని పట్టుకుంది మిథిలేష్. మిథిలేష్ ఎవరిని రిమూవ్ చేశారంటే ఫస్ట్ రాజకుమారి. తను డిఫెన్స్ చేసుకుంది. ఓకే. మామూలుగా చేశారనిపించింది. సెకండ్ రిమూవ్ చేసింది అపూర్వ. అపూర్వ అంటే తెలిసిందేగా. తన తప్పున్నా, రైట్ ఉన్నా ఏదున్నా గాని గట్టిగా మాట్లాడాలి, అరవాలి అనే మెంటాలిటీతో ఉంటదామె. కానీ ఆమె ఏదో ఒక డిఫెన్స్ చేస్తూనే ఉంటది. ప్రతి టాపిక్ మీద. సో, తను డిఫెన్స్ చేసిన ఏదేమైనా గాని ఫైనల్ డెసిషన్ బాల్ ఎవరు పట్టుకుంటే వాళ్ళని ఎవరు రిమూవ్ చేయాలనుకుంటే వాళ్ళని చేసేయాలి. సో, మిథిలేష్ రాజకుమారిని, అపూర్వని రిమూవ్ చేశాడు. సో, సెకండ్ బాల్ పట్టుకునేది దీపక్. దీపక్ ఎవరెవరిని రిమూవ్ చేసాడంటే ఫస్ట్ హేమంత్. హేమంత్ డిఫెన్స్ చేసుకోవడంలో తడబడ్డాడని నాకనిపిస్తుంది. ఎందుకంటే దీపక్ తనకొక ఆఫర్ ఇస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే నువ్వు లీడర్ అవ్వకూడదనుకుంటున్నావో వాళ్ళిద్దరిని డిఫెన్స్ చేసి నువ్వు ప్రూవ్ చేయి. నేను ఈ బాల్ నీకు ఇచ్చి ఎళ్ళిపోతా అంటాడు. అసలు మనోడు సైలెంట్ అయిపోతాడు. ఏందిరా స్వామి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎలా? ఆ టైంలో అతను గట్టిగా మాట్లాడితే ఇక దీపక్ ఇంకోసారి హేమంత్‌తో మాట్లాడాలంటే భయపడేటట్టు ఉండేటోడు. కానీ మనోడు అవకాశం వదిలేసి సైలెంట్‌గా ఉండిపోయిండు. అసలది నాకస్సలు నచ్చలే. అసలు ఎందుకు ఆగిపోయిండో అని అనిపించింది. అండ్ సెకండ్ నేమ్ గాయత్రి. తను కూడా నార్మల్‌గా డిఫెన్స్ చేసుకుంది. ఆమె ఎప్పుడు అంతేగా సైలెంట్‌గా ఉంటది. ఏం అంటే పాయింట్ మాట్లాడాలని వస్తది. కాకపోతే వచ్చిన తర్వాత డల్ అయిపోతది. తర్వాత బాల్ పట్టుకున్నది కూడా దీపకే సెకండ్ రౌండ్‌లో. కాకపోతే అతనికి మళ్ళా రిమూవ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి బాల్‌ని ఎవరికో ఒకళ్ళకి ఇయ్యమంటాడు. కానీ మనోడు ఏం చేస్తాడు అప్పుడు ఆ బాల్‌ని తీసుకుపోయి మన నవరాసాల మామ రామకృష్ణకిస్తాడు. ఫస్ట్ పేరు రోహిత్ చెప్తాడు. రోహిత్ ఎందుకంటే నిన్న టాస్క్‌లో ఫౌల్ చేశాడు. ఫౌల్ గేమ్ ఆడాం అని ఒక రీజన్ చెప్తాడు. మనోడు ఏం చేస్తాడు? అది ఫౌల్ గేమ్ నేను ఇంటెన్షనల్‌గా చేయలేదు. యాక్సిడెంటల్‌గా జరిగింది. అది నేను కావాలని చేయలేదని డిఫెన్స్ చేస్తాడు. గట్టిగా మాట్లాడతాడు. బాగా అనిపించింది. రోహిత్ మాట్లాడగలడు. రోహిత్ ఫిజికల్ టాస్కే కాదు. డిఫెన్స్ కూడా గట్టిగానే చేస్తాడు అని నాకనిపించింది. రోహిత్. ఈ రామకృష్ణ గట్టిగా మాట్లాడేసరికి నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనే వర్డ్ అయితే నాకు ఎక్కడో సర్రమన్నది. నేనే తోపు నాకన్నా ఎవ్వడు లేడు.
అని అనుకొని మాట్లాడుతున్నాడేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ రామకృష్ణ సెకండ్ రిమూవ్ చేయాలనుకునేది చరణ్. చరణ్ ఏమంటాడంటే నువ్వు ప్లేయర్గానే వేస్ట్, ఇంకా లీడర్గా అంటే నువ్వు మేనేజ్ చేయలేవని అంటాడు. దానికి చరణ్ ఎమ్మటి ఏమంటాడంటే నేను ప్లేయర్గా వేస్ట్ అంటే నువ్వు లీడరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అనే ఒక వర్డ్ ఇసిరేస్తాడు. ఏదో ఒక కంటెంట్ చూసి దాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప తన అనుకున్నది అయితే మాట్లాడట్లేడని నాకు అనిపిస్తుంది. తర్వాత బాల్ పట్టుకున్నది షాల్ని. తను ఎవరెవరిని రిమూవ్ చేసిందంటే ఫస్ట్ రామకృష్ణ. రామకృష్ణ గురించి ఇప్పుడు చెప్తే నవ్వి చేస్తారు అసలు. తను చెప్పిన పాయింట్ కరెక్టే 100%. అది ఏమంటది, నువ్వు టాస్కుల్ని రూల్స్ని అర్థం చేసుకోవు, నువ్వు అర్థం చేసుకోలేవు, అందువల్ల నువ్వు టీంని లీడ్ చేయలేవు అనే పాయింట్ 100%. దీని గురించి నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, తన టాస్కులను అర్థం చేసుకోలేకపోతున్నాడు రామకృష్ణ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఈయనని రిమూవ్ చేయాలని అంటే తను ఏమంటాడు, నన్ను చేయకూడదు, నన్ను ఎందుకు చేస్తున్నావు, నీకు రూల్ తెలదా అని ఏమని అంటాడు. అసలు రూల్ ఏంటంటే బాలు పట్టుకొని ఇచ్చిన తర్వాత అని. ఈయనేమన్నాడు, ఆల్రెడీ ముందే కదా నేను వేరే వాళ్ళని ఇద్దరు తీసేస్తాను, ఇప్పుడు నన్ను తీయకూడదని అనుకుంటున్నాడు. అసలు అతనికి మెయిన్ అర్థం కావట్లేదు రూలు. అంటే ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడా లేకుంటే అసలు ఏందనేది ఆయనకే తెలియాలి. సెకండ్ ఎవరిని తీశారంటే షాల్ని ఝాన్సీకి ఏం లేదని చెప్పిందంటే టీమ్ గేమ్లో తన ప్లేస్ తను ఆడుతుంది తప్ప లీడ్ తీసుకొని స్ట్రాటజీ ఉపయోగించి ఆడలేదని కొంచెం పాజిటివ్గానే చెప్పింది తన గురించి కూడా. అయితే దానికి ఝాన్సీ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు కదా, నాకు లీడరు వస్తే కదా నేను ఏంటనేది నాకు స్ట్రాటజీ ఏంటి, నా గేమ్ ప్లాన్ ఏంటని తెలిసేదని తను డిఫెండ్ చేసుకుంది. లాస్ట్ రౌండ్ ఇది. ఈ రౌండ్లో మళ్ళీ బాల్ పట్టుకునేది దీపక్. సేమ్ అగైన్ థర్డ్ టైం దీపక్ బాల్ పట్టుకున్నాడు. థర్డ్ టైం పట్టుకున్నప్పుడు తను ఎవరికి ఇచ్చాడంటే ప్రియాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే ప్రియా వీక్ ప్లేయర్ అని, తనని రిమూవ్ చేయకుండా తనే వేరే వాళ్ళని స్ట్రాంగ్ ప్లేయర్ని రిమూవ్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచనతో దీపక్ ఇచ్చాడు. అది ఎక్సలెంట్ అది ఆలోచన. ప్రియా ఫస్ట్ అమన్ని రిమూవ్ చేసింది, ఏదో రీజన్ చెప్పి రిమూవ్ చేసింది. తర్వాత మిథిలేషన్ రిమూవ్ చేసింది. సో నెక్స్ట్ లెవెల్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే దీపక్, ప్రియా, షాల్ని, సృష్టి. వీళ్ళ నలుగురికి ఇచ్చిన ఇంకో సెకండ్ లెవెల్ టాస్క్ అదేంటంటే వాళ్ళకి ఒక బాక్స్, అంటే మ్యాట్ మీద ఒక బాక్స్ లాగా గీశారు. వాళ్ళ ముందర ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క లిక్విడ్, అంటే అన్నిట్లో సేమ్ లిక్విడ్ పోసారు. అది తీసుకొని బాక్స్లోకి వెళ్ళి బజర్ మోగి బజర్ ఎండ్ అయ్యే టయానికి వాళ్ళ చేతిలో ఉన్న లిక్విడ్ కింద పోకుండా పక్కన వాళ్ళ లిక్విడ్ని పారబోసేయాలి. సో అలా మేనేజ్ చేస్తూ బజర్ ఎండ్ టయానికి ఎవరి గ్లాసులో అయితే ఎక్కువ లిక్విడ్ ఉంటుందో వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఈ టాస్క్కి ముగ్గురు అమ్మాయిలు ఎక్సలెంట్ స్ట్రాటజీ ఉపయోగించారు. అసలు ఆ స్ట్రాటజీ అయితే వాళ్ళు ఏమనుకున్నారు, దీపక్ని ఫస్ట్ తీసేద్దాం, తర్వాత మన ముగ్గురం చూసుకుందాం అని ఫస్ట్ డిసైడ్ అవుతారు. కానీ గేమ్లోకి దిగినాక ఏం చేస్తారు, సృష్టి ఏమో ప్రియా వైపు వెళ్తుంది, ప్రియాని తీసేద్దామని. ఈ గ్యాప్లో షాల్ని ఏం చేస్తుంది, సృష్టి గ్లాస్ తన్నేస్తుంది. ఈ షాక్లో దీపకు షాల్ని వైపు వెళ్తుంటే ప్రియా ఏమో దీపక్ గ్లాస్ తన్నేస్తుంది. అస్సలు ఒక్కొక్కరు షాక్ అవుతారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి. కానీ అంతే నమ్మించి మోసం చేశారు అసలు. షాల్ని అయితే అంటే అది కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కాకపోతే కొంతమంది ఎమోషనల్గా కొంచెం బాండ్ ఉంటే మాత్రం ఫీల్ అవుతారు. సేమ్ అదే సృష్టి కూడా అదే ఫీల్ అయింది. సో మొత్తానికి షాల్ని, ప్రియా ఇద్దరు లీడర్స్ అయ్యారు. లీడర్స్ అయ్యాక వాళ్ళకి టీం ఫామ్ అవ్వాలిగా. సో ఇప్పుడు టీంని ఎలా ఫామ్ చేశారంటే వాళ్ళిద్దరు ముందల టేబుల్స్ మీద ఒకటి బ్లూ కలరు, ఇంకొకటి ఆరెంజ్ కలరు జ్యూసెస్ గ్లాసులో పోసి పెట్టారు. సో మిగిలిన క్యాండిడేట్స్ ఎవరి టీంలోకి వెళ్ళాలో వాళ్ళే సెల్ఫ్గా డెసిషన్ తీసుకొని వచ్చి ఆ సిప్ తాగి ఎందుకు వెళ్ళాలో రీజన్ చెప్పి జాయిన్ అవ్వాలి. సో అందరూ అటు ఇటు జాయిన్ అవుతారు. ఫర్ టీం 1 షాల్ని, రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, అమన్, చరణ్. ప్రియా టీము ప్రియా, హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్. సో ఇలా 2 టీమ్స్ డివైడ్ అయినాయి. మన అమను ప్రీవియస్ ఎపిసోడ్లో బ్లైండ్ కార్డు గెలుచుకుంటాడు కదా, ఆ బ్లైండ్ కార్డు బిందు మేడం కాడ ఉంటుంది.
రివీల్ చేశారు దాని కోడ్. స్వైప్ ద లీడర్. ఈ కార్డ్ ఎవరికి ఇస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చిన వాళ్ళు స్వైప్ చేసేయచ్చు లీడర్ని. సో మనం మేడం ఈరోజు పెర్ఫార్మెన్స్ చూసి షాలినికి ఇచ్చారు. షాలిని ఆల్రెడీ లీడర్. సో తన ఎవరికి ఇచ్చారు అంటే ఝాన్సీకి. ఎందుకంటే తన డిఫెన్స్లో తను ఒక పాయింట్ పెట్టింది కదా, ఆ పాయింట్ నిరూపించుకోవడానికి షాలిని మన ఝాన్సీకి ఒక ఛాన్స్ ఇచ్చింది. సో ప్రియా డ్రాప్ అయ్యి ఝాన్సీ లీడర్ అయ్యారు. ఈరోజు మెయిన్ టాస్క్ ఏంటంటే 2 టీమ్స్లో అంటే లీడర్స్ గేమ్ ఆడడానికి లేదు, రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళ ముందల ఉన్న ఒక స్టిక్ అంటే స్టిక్స్ తోటి ఓ ప్లేట్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ ప్లేట్కి కింద తాడుతోటి ఓ బుట్టను కట్టారు. సో దాని బుట్టను పట్టుకొని ఇలా పెట్టి హోల్డ్ చేయాలి, ఎల్బో బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా 90 డిగ్రీస్తో. సో అలా చేసేటప్పుడు మధ్యలో బజర్ వచ్చినప్పుడు ఎవరికన్నా రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఒక పర్సన్కి 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఎక్స్ట్రా వెయిట్ అవతల ఆపోజిట్ టీంలో ఎవరికైనా ఒక వెయిట్ వేయచ్చు 30 సెకండ్స్, అది కూడా. సో ఈ ప్రాసెస్లో అసలు ఇచ్చి పడేసారు చరణ్, హేమంత్, రామకృష్ణ, మిథిలేష్. ఏమన్నా ఆడిరు ఆ స్వామి, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు అంతసేపు హోల్డ్ చేస్తారని. అసలు చాలాసేపు చాలా అంటే చాలాసేపు హోల్డ్ చేసి అట్నే పెట్టుకుని మధ్యలో ఒక్కసారి రెస్ట్ తీసుకున్నా. కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇన్ని రోజుల ఎపిసోడ్లల్లో వీళ్ళు ఇట్లా ఆడతారని నేను ఎప్పుడు అనుకోలే. ఈరోజు ఆడిరయ్యా. రోహిత్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టాస్క్లో, పర్టికులర్గా ఈ టాస్క్లో చాలాసార్లు ఎల్బో బెండ్ అయ్యే ఉంది. సో అతను ఉండడమే అంత ఉంటుందా లేకుంటే అతను బెండ్ చేస్తున్నాడు, కానీ చాలాసార్లు అబ్జర్వ్ చేశా. కానీ జడ్జెస్ చెప్తున్నారు బెండ్ ఉంది అని చెప్తున్నారు తప్ప లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డ్రాప్ చేయి అయిపోయింది చాలాసార్లు అప్పుడు చెప్పారు. అప్పుడు దాకా చెప్పలే, ప్రతిసారి బెండే ఉంది ఎల్బో. కావాలంటే మీరు వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఝాన్సీ టీం విన్ అయింది ఈ టాస్క్లో. సో విన్ అయిన తర్వాత ఓట్ అప్పీల్ వస్తుంది కదా, ఝాన్సీ తన ఓట్ అప్పీల్ని తను యూజ్ చేసుకుంటుందా లేదా వేరే వాళ్ళకి ఇస్తుందా అని అడిగితే ఝాన్సీ తన ఓట్ అప్పీల్ని హేమంత్కి ఇచ్చారు. సో హేమంత్ మంచిగానే ఉపయోగించుకున్నాడు, తన ఓట్ అప్పీల్ చేశాడు. నెక్స్ట్ MVP, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈరోజు షాలినికి MVP ఇచ్చారు. గుడ్, కరెక్ట్ అనిపించింది నాకైతే. సో ఎల్లో కార్డు ఇవ్వడం కూడా కరెక్టే. ఎవరికి ఇచ్చారు మీరు కూడా గెస్ చేసే ఉంటారు, రామకృష్ణకి. అతను మొన్న కూడా ఆ రోజు కూడా ఆ మైండ్ టాస్క్ గేమ్లో ఆడ ఫస్ట్ 30 సెకండ్స్ చూసాడు, తర్వాత 4 టైమ్స్ వెళ్ళి ఆ పిక్చర్ చూసాడు, అయినా కానీ 4 కలర్స్ మ్యాచ్ చేసి పెట్టాడు. అసలు అతని ఆలోచన అంటే అర్థం చేసుకోలేకపోతున్నాడా, కాకపోతే అలా చెప్పేది అంటే ఇతనికి అర్థం కావట్లేదా లేకుంటే ఏ రకంగానే అర్థం కావట్లేదు, కానీ టాస్క్ని 100% అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఓడిపోతున్నాడు. ఫిజికల్గా ఫిట్ అని ఆడగలనని ఈరోజు టాస్క్ చూస్తే అర్థమైంది. ఎందుకంటే చాలాసేపు హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఈవెన్ మన దీపక్ వీళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పాటు బాగానే హోల్డ్ చేశాడు, కానీ టాస్క్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ ఒక్క రీజన్ తోటే అతనికి ఎల్లో కార్డు ఇచ్చారు. సో ఫైనల్గా ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కొంచెం గ్రాఫ్ తగ్గే పర్సనాలిటీ ఎవరెవరంటే రోహిత్, చరణ్ అండ్ రామకృష్ణ.